అలా లేవగానే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి సెయిన్స్బరీస్కి అయితే వెళ్ళిపోయాను మట్టి తీసుకోవడానికి. మట్టి అక్కడ చాలా కాస్ట్ ఉంది అండ్ చార్కోల్ కనిపించింది. సమ్మర్ కదా, అందరూ మంచిగా బీచ్ సైడ్ వెళ్ళి బార్బిక్యూ చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ మల్టీపర్పస్ కాంపోస్ట్ అని ఉంది, పెద్దది అండ్ చిన్నది. చిన్నదే చాలా పెద్దగా ఉంది, £4.50 అంట. అది ఓకే, £4.50 పెట్టినా కూడా అంత వస్తుంది కదా అనుకున్నాను. కానీ మోసుకెళ్ళడం చాలా కష్టం. ఎవరైనా తెలిసిన వాళ్ళ వెహికల్ ఉంటే, కార్ ఉంటే మాట్లాడి తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ కొన్ని ఉంటాయన్నమాట డీమార్ట్ టైప్స్, లైక్ లిడిల్ అని, సెయిన్స్బరీ అని, ఆల్డీ అని, ఇట్లాంటివి. దాంట్లో సెయిన్స్బరీస్లో ఇట్లాంటి ప్లాంటింగ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అంతకుముందు విల్కో అని ఒకటి ఉంటుండే, కొంచెం కాస్ట్లీ ఉంటుండే కానీ మంచిగా ఉంటుండే. కానీ అవి ఎందుకో విల్కో బ్రాంచెస్ అన్నీ తీశారు. ఇప్పుడు నేను చూపిస్తుంది సెయిన్స్బరీస్ అనమాట, మా ఏరియా దగ్గర. అది కూడా తీసేసి ఫ్లాట్స్ కడతారంట, బయట నోటీస్ బోర్డులో చూశాను. అక్కడ క్యాక్టస్ చూపిస్తే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు పక్కనింట్లో ఒక ఫ్యామిలీ ఉంటుండే అనమాట. ఆ తాతయ్య మంచిగా క్యాక్టస్ పెంచుతుండే అనమాట. నాకు ఒకటి అడిగితే ఇచ్చారు. 4 years తర్వాత అది మంచి ఫ్లవర్ వచ్చింది. అప్పటి వరకు తెలియదు క్యాక్టస్ ఫ్లవరింగ్ ప్లాంట్ అని. చిన్నప్పుడు నేర్చుకున్నా కానీ మర్చిపోయా. మనం బతుకమ్మకి పెట్టే గునుగు పువ్వుని ఇక్కడ మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అని చెప్పి £9 అమ్మేస్తున్నారు. మస్తు నవ్వొచ్చింది చూడగానే నాకైతే. తర్వాత క్యారెట్స్ తీసుకుందాం అనుకున్నా. ఆర్గానిక్ క్యారెట్స్ అని చెప్పి ఇలా మంచిగా లీవ్స్తోనే అమ్మేస్తున్నారు, రీజనబుల్గానే ఉంది. సరే తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇది 50p ఉందన్నమాట. ఇంకా వేరేది ఆర్గానిక్ అని చెప్పి 50pకి క్వాంటిటీ ఎక్కువ ఉంది, బట్ ఇది ఆర్గానిక్ అన్నారు కాబట్టి ట్రై చేసిన. అండ్ వాటర్ మెలన్స్ ఇక్కడ బాగా అమ్ముతారు, చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. యూకేకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఒకటే అనిపిస్తుంది, ఫ్రూట్స్ అయితే చాలా రీజనబుల్గా దొరుకుతాయి. డిఫరెంట్ ప్లమ్స్, అన్నిట్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కానీ వెజిటబుల్స్ మాత్రం తక్కువ దొరుకుతాయి. దొరికినవి అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి. మేబీ ఇంకా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అందుకే వెజిటబుల్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రూట్స్ ఇక్కడ క్లైమేట్కి చాలా పెరుగుతాయి కాబట్టి రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో నా ఫేవరెట్ గేమ్ యూనో, మీకు గుర్తుందా? అసలు మీరు ఆడేవారా? ఆడితే కమెంట్ చేయండి మీకు ఇష్టమా లేదో. నాకైతే పిచ్చి ఇష్టం. ఇక్కడ కాస్ట్ చూస్తే £8 ఉంది, మస్తు ఎక్కువ అని చెప్పి వదిలేసిన. షాపింగ్ అంటే పెద్దగా ఏం కొనలే, కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అంతే. అండ్ ఇంటికి వెళ్ళి చూస్తే కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉంది. సరే క్లీన్ చేద్దామని ఇంకా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ షురూ చేసిన. అండ్ నా క్లీనింగ్ ఈసారి ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు అనమాట క్లీనింగ్. సో ఇది నా వీక్. మెల్లగా ఇంకా అలా ఆడుతూ పాడుతూ చేసేసుకుంటే మధ్యలో ఆకలేసింది. సరే అని చేయగట్టుకొని మంచిగా తినేసిన. తిన్నాక అస్సలు ఓపిక ఉండదు అంటారు కదా, నాకు ఎందుకో తిన్నాక ఎక్కువ ఎనర్జీ వస్తుంది, అలాగే పని చేస్తా. చాలామంది నా ఫ్రెండ్స్ తిన్నాక బద్ధకంగా ఉంది, ఏం పని చేయలేకపోతున్నానే అంటారు. నాకు అలా ఏం లేదు, తిన్నాక మళ్ళీ పని చేస్తా. ఇంకా మనం గ్లౌజ్లు వేసుకొని మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ సగం చేసి తినడానికి వెళ్ళాను కదా, ఇంకా అన్ఫినిష్డ్ వర్క్ మొత్తం ఫినిష్ చేసేయాలి. హార్డ్లీ నేను దేనికైనా టైం లిమిట్ పెట్టుకుంటా. అంటే సపోజ్ ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఒక 40 minutes to 1 hour లోపల నేను కిచెన్ అంతా క్లీన్ చేసి, స్వీప్ చేసి, మాప్ చేయాలని పెట్టుకుంటా. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తా. ఏం టైం పెట్టుకోలేకపోతే నేను చాలా మెల్లగా చేస్తా. అండ్ అలసిపోయినా, పైగా యూకేలో ఎండ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఫుల్ ఉబ్బరిస్తుంది. కిందికెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకొని అలా కొంచెం మీ టైం ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. తర్వాత నైట్ కుకింగ్. మీ అందరికీ టిప్ తెలుసు కదా, పొటాటోని సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని. ఇది రెగ్యులర్ టిప్పే, ప్రతి ఇంట్లో వేస్తారు, బట్ నేను చెప్తున్నాను అలా ఒక షాట్ తీసాను కాబట్టి. సో మన డిన్నర్ వచ్చేసి పొటాటో ఫ్రై విత్ సాంబార్. కాంబినేషన్ అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుండే. నాకు ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. మీకు కూడా ఫేవరెటే అయి ఉంటుంది కదా. చాలామందికి ఆలు విత్ పప్పు ఆర్ ఆలు విత్ సాంబార్ ఇష్టమని నేను వింటూ ఉంటాను. అండ్ ఆ రోజు క్లీన్ చేశాను కదా, ఇంకా పప్పు పెట్టిన సాంబార్కి. కొంచెం అది బయటికి వాటర్ చిమ్మినా కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే ఆ కొత్త మురిపం అనేది ఉంటుంది నాకు బాగా. ఇప్పుడే క్లీన్ చేసినాం, అప్పుడే డర్టీ అయిపోతే ఎట్లా అని. ఎట్లున్నాయి స్పెట్స్? మంచిగా ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా. బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళాడుకో.
ఇప్పుడంటే ప్రతి ఒక్కదానికి ఒక మెషిన్ వచ్చింది. డిష్ వాషర్ వచ్చింది బోల్ తోమడానికి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వచ్చింది, మిక్సీ వచ్చింది. పాతకాలం అన్నీ మెల్లమెల్లగా నశించిపోతున్నాయి. ఆఖరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కుక్ చేయడానికి కుకింగ్కి కూడా ఒక మెషిన్ వచ్చింది. బట్ ఏమో చాలామందికి అలా కొనాలి, అలా కుకింగ్ కోసం కూడా ఒకటి అని ఉంటుందేమో. బట్ నాకైతే అలా ఏముండదు. నాకు చేతులతో నేనే ప్రతి ఒక్కటి స్వయంగా చేసుకుంటే నాకు చాలా తృప్తి ఉంటుంది. మన ఇండియాలో మన అమ్మమ్మలు అంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం అప్పట్లో వాళ్ళు వాడే ఈ హౌస్ హోల్డ్ ఎక్సర్సైజెస్ అని నేను బాగా నమ్ముతా. ప్రతి ఒక్కటి దంచడమైనా, పప్పు ఎనపడమైనా, ఉడవడం, బట్టలు ఉతకడం ప్రతి ఒక్కటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజే. సో నేను ఫ్యూచర్లో మ్యాక్సిమం మెషిన్స్ని తక్కువ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మన పని మెషిన్స్ చేసేస్తే మనం వెళ్ళి జిమ్ చేయడం వర్త్ కాదు కదా.